ఇవాళ కూడా వరంగల్లో పత్రికా స్వేచ్ఛ హరిస్తున్నారని మాకు ప్లకార్డులు పట్టుకొని కొంతమంది మిత్రులు పాపం గరీబ్ గారు నినాదం చెప్పారు. సంతోషం. పత్రికలు స్వేచ్ఛ స్వేచ్ఛ ఉండవలసిందే. ఎట్లా ఉండాలి స్వేచ్ఛ? నువ్వు డెమోక్రాటిక్గా ఉంటే, నీకు సంస్కారం ఉంటే, నువ్వు నిజంగా పత్రిక అనే సోయిలో ఉంటే, నేను ఒక మీడియా హౌస్ అనే సోయిలో ఉంటే నీకు ఆ మర్యాద దొరుకుతుంది. తెలంగాణ మళ్ళీ ఇయ్యాల తప్పు చేసిన వాళ్ళిద్దరు, ఆ 2 ఛానళ్ళు మళ్ళీ స్పీకర్ గారికి ఎదురుగా నల్ల జెండాలు చూపించారు. నేనంటే ముఖ్యమంత్రి గారు, ఆయన శాసనసభ స్పీకర్, వారు కూడా ఉన్నారు కార్యక్రమంలో. తెలంగాణ శాసనసభ్యులు మొట్టమొదటి రోజు ప్రమాణ స్వీకారం తీసుకుంటే ఆ ఛానళ్ళు ఏం ప్రసారం చేసినాయో మీరు చూసారు. ఈరోజు కూడా నేను చెప్తా ఉన్నా, సింగరేణిలో అద్భుతమైన పని చేయండి అని నేను చెప్తే, అధికారులకు చెప్తే తెల్లారి పేపర్లలో వస్తే ఇది కాదు, సాధ్యం కాదు అని రాస్తారు. రాష్ట్ర వ్యతిరేక వార్తలు, కేసీఆర్ వ్యతిరేక, నేను డోంట్ కేర్. నన్ను చాలా మంది తిట్టిండ్రు, నేనేమైనా భయపడ. తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకం, తెలంగాణ రాష్ట్ర శాసనసభకు వ్యతిరేకం. రాష్ట్ర శాసనసభ్యులను పాచికల్లు తాగే మొహాలంటే వాళ్ళని క్షమించాలన్నా ఇక్కడ ఈ గడ్డ మీద దేనికోసం క్షమించాలి? ఇది పత్రికా స్వేచ్ఛ అవుతుందా? తెలంగాణ శాసనసభ్యులు టూరింగ్ టాకీస్లో సినిమా దృష్టిని తీసుకొచ్చి మల్టీప్లెక్స్లో కూర్చుండబెట్టారు. తెలంగాణ బిడ్డలు గెలిచి అసెంబ్లీకి వస్తే వాళ్ళను టూరింగ్ టాకీస్లో సినిమా తీసిన వాళ్ళను, చూసేటోళ్ళను మల్టీప్లెక్స్లో కూర్చుండబెట్టినట్టు పనిచేసిండ్రు అని చెప్తారు. ఇది మీడియానా? ఇది మీడియా స్వేచ్ఛనా? మీడియా సంస్కారమా ఇది? నేను అడుగుతా ఉన్నా, ఎవరు చెప్తారు? ఏ మీడియా చెప్తుంది? కమన్, మాకు కూడా తెలంగాణ మీద ఉన్నారు. ఏం ఘోరం కదా అసలు. అసలు వాళ్ళకి ల్యాప్టాప్లు ఇవ్వలే, ల్యాప్టాప్లు ఇచ్చినట్టుగా కథ సృష్టించి ఎవరికో ఏదో ఇస్తో యాన్నో పెట్టుకున్నాడు అన్నట్టు తెలంగాణ ఎమ్మెల్యేలకు ల్యాప్టాప్లు ఇస్తే యాడ మలిసి పెట్టుకుంటారు. ఇది టీవీయా? ఏది మొట్టమొదటి రోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించి అనేక మంది త్యాగాల మీద, బలిదానాల మీద తెలంగాణ శాసనసభ్యులు గెలిచి తొలి రోజు శాసనసభ సమావేశమై సభ్యులు ప్రమాణ స్వీకారం చేసే రోజు ఈ టెలికాస్ట్ చేసే ఛానల్ అదొక ఛానలా? మాకు పాతరేస్తాం జాగ్రత్త అని చెప్తాము. 10 కిలోమీటర్ల లోపల పాతరేస్తాం. తెలంగాణ కేసీఆర్ని తిడితే బాధ లేదు, కానీ తెలంగాణ శాసనసభను, తెలంగాణ వ్యక్తిత్వాన్ని, తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని, తెలంగాణ ఉనికిని, తెలంగాణ గౌరవాన్ని అగౌరవపరిచే విధంగా, కించపరిచే విధంగా ఎవరు వ్యతిరేకించినా మెడలు ఇరిచి అవతల పారిస్తాం. జాగ్రత్త. నువ్వు మీడియా ముసుగులో చేస్తా అంటే నీ ఈడియట్ ఆటలు సాగనీయమని చెప్తా ఉన్నావు. నేను చెప్తా ఉన్నా రాష్ట్ర ముఖ్యమంత్రిగా.